ఇంతే బాగా అవుతున్నాయి మాకు ఓట్లు ఏంటి అంటున్నారు. రెండో చెప్పేది ఏంటి, సామాజిక న్యాయం చేస్తున్నామంటారు. ఏంటి సామాజిక న్యాయం అంటే, మేము ఓసీలకు సీట్లు ఇస్తాం, బీసీలకు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికీ కూడా సమానంగా పదవులు ఇస్తాం, అధికారాలు ఇస్తామంటున్నారు. అది కూడా పచ్చి అబద్ధం. నేను బీసీగా చెప్తున్నా, బీసీలను ఎస్సీ ఎస్టీ మైనారిటీలను వైసీపీ ప్రభుత్వం తోలు బొమ్మల్లాగా చూస్తుంది. తోలు బొమ్మలు అంటే ఏంటి, తోలుతో తయారు చేసింటారు, అందంగా అలంకరించింటారు, దానికి ప్రాణం ఉండదు, దానికి దారాలు కట్టి వెనక నుంచి కూడా ఆడిస్తూ ఉంటాడు. బీసీలు ఎస్సీలు కేవలం తోలు బొమ్మలు. అక్కడ వాళ్ళకి అధికారాలు ఉండవు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను ఒక బీసీ, నా దగ్గర మీలాంటి వాళ్ళు వచ్చి అన్న నాకు ఈ పని చేయి ఆ పని చేయని ఒక 10 పనులు చెప్తే కనీసం నేను 10లో 4-5 పనులు చేస్తే నేను ఒక రాజకీయ నాయకుడిని అవుతా. అక్కడ వైసీపీలో అట్లా ప్రసక్తే ఉండదు. వాళ్ళకు మాత్రమే పనులు జరుగుతాయి. వాళ్ళ చుట్టూ నవగ్రహాలు ఉంటాయి. వాళ్ళు నవరత్నాలు అని చెప్పి పథకాలు చెప్పారు కదా, అదేవిధంగా నవగ్రహాలు ఆయన చుట్టూ ఉంటాయి, ముఖ్యమంత్రి చుట్టూ. వాళ్ళు చెప్పినవే పనులు అవుతాయి. నాలాంటి బీసీలు, మీలాంటి బీసీలు, ఎస్సీలు ఎస్టీలు ఎవరు చెప్పినా కూడా వైసీపీ ప్రభుత్వంలో పనులు కావు. కాబట్టి వాళ్ళు చెప్తున్న సామాజిక న్యాయం కూడా ఉత్తుత్తి సామాజిక న్యాయం చెప్పి మీరంతా గ్రహించాలా. మీరేమనుకుంటారు, మా కుర్వ సోదరుడు ఆడు ఎస్సీ ఎంపీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, మాకు అన్ని చేసి పెడతాడనుకుంటారు. వైసీపీ ప్రభుత్వంలో అలా చేయడానికి వీలే లేదు. ఇంకో చిన్న మాట చెప్తాను, మనకు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ అంటారు. అంటే ఏంటి, కర్నూలు, అనంతపురము, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా 62 సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు. 62 సీట్లలో ఎంతమందికి బీసీలకు ఇచ్చారో తెలుసా? ఎంతమందికి ఇచ్చింటారు? ఎస్సీలకు 11 ఇచ్చినారు, ముస్లింలకు 5 ఇచ్చినారు, 2 వేరే కులాల వాళ్ళకి ఇచ్చినారు. బీసీలకు ఇచ్చింది కేవలం 6. 62లో బీసీలకు ఇచ్చింది గ్రేటర్ రాయలసీమలో 6 సీట్లు మాత్రమే. మిగతా 41 సీట్ల వరకు ఇచ్చినారు, వాళ్ళ బంధువర్గానికి ఇచ్చుకున్నాడు. ఇదేనా సామాజిక న్యాయం అంటే? నువ్వు మాకు పెత్తనం ఇచ్చినట్టు ఇచ్చిస్తున్నావు, కానీ అధికారం లేకుండా తోలు బొమ్మలు చేసి మేము మా కులస్తులకు కానీ మా బీసీలకు కానీ అని పనులు చేసుకుంటామంటే వీళ్ళు లేకుండా ఉత్తుత్తి సామాజిక న్యాయం చేస్తున్నారు. మీరు గ్రహించాల్సింది 2 మళ్ళొక్కసారి చెప్తున్నా, పథకాలు ఉత్తుత్తి. మనకిచ్చేది పావలా, దోచుకునేది ముప్పావలా. ఇప్పుడు మీ జేబులో డబ్బులు ఉంటున్నాయా? వాళ్ళు ఇచ్చిన పథకాలు మీ జేబులో నిలబడుతున్నాయా? ఏదో ఒక రూపంలో కరెంటు బిల్లు, మందు బిల్లు, చెత్త బిల్లు, రకరకాల బిల్లులు వేసి మీ జేబులు ఖాళీ చేసి మీ చేతులు సాయంత్రం ఇంటికి వచ్చి చూసుకుంటే ₹1 కూడా మిగలదు. మరి పథకాలు దేని కొరకు? ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, మనం ఎన్నాళ్ళు పక్కనోడి కాళ్ళ మీద నడుస్తాం, మన కాళ్ళ మీద మనం సొంతంగా నడవాలా? అంటే మన పనులు మనం చేసుకోవాలా? మనకు వ్యాపారాలు ఉండాలి, మన పిల్లలు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఉండాలి. ఇట్లా అభివృద్ధి లేకుండా, ఉపాధి లేకుంటే ఎన్నాళ్ళు వాళ్ళు పథకాలు ఇచ్చే దాని మీద బతుకుతాం మనం? అసలు పథకాలు పెట్టిందే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ₹2 కిలో బియ్యం పెట్టినారు, స్త్రీలకు సమాన హక్కు ఇచ్చినారు, ఇల్లు కట్టించినారు, చాలా పథకాలు మొదలు పెట్టిందే వాళ్ళు. దేశమంతా అందరు పథకాలు, అన్ని ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి. మరి నవరత్నాలలో పెద్ద గొప్ప ఏం లేదు. ఇప్పుడు సూపర్ 6 తెచ్చారు. సూపర్ 6 ఆ నవరత్నాల కంటే రెట్టింపు ఎక్కువ పథకాలు. సూపర్ 6 కూడా మనకు సరిపోదు. అది ఒక 50% లేకపోతే ఒక పావుల భాగం పనిచేస్తుంది. మనకు అభివృద్ధి కావాలా, మన పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కావాలి. ఇక్కడ మన రైతులు వలసలు పోకూడదు. ఇక్కడి నుంచి 2,50,000 మంది రైతులు వేరే జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకి పారిపోతున్నారు, ముంబైకి పోతున్నారు. ఎందుకు? మనది వలసల ఊరా? కర్నూలు జిల్లా అంటే వలసలు. కర్నూలు జిల్లాలో తుంగభద్ర 95 కిలోమీటర్లు పోతా ఉంది. ఇక్కడ మంత్రాలయం నుంచి కర్నూలు వరకు 95 కిలోమీటర్లు తుంగభద్ర పోతుంది. సంవత్సరానికి 50 టీఎంసీ పోతుంది నీళ్లు. మన వర్షం నీళ్లు దాంట్లో కలుస్తున్నాయి. కానీ మనం 50 టీఎంసీలు వాడుకోగలుగుతున్నామా? నేను మొత్తం ఎంపీ అయిన తర్వాత అన్న 7 నియోజకవర్గాల్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని 120 పేజీల బుక్ తయారు చేసి ఈ సమస్యలు పరిష్కారం చేయండి, మనం ప్రజల దగ్గరికి తిరిగి హామీలు ఇచ్చి ఇవన్నీ చేసి పెడతామని చెప్పి మనం ఓట్లు వేయించుకున్నాం అంటే నవ్వి బుక్ ఇట్లా చూసి సరేనా బుక్ను పక్కన పడి, నేను ఆ బుక్ తయారు చేయడానికి నాకు 3 నెలలు పట్టింది. 3 నిమిషాల్లో ఆ బుక్ తీసి చెత్తబుట్టలో పడేసినారు. మరి న్యాయం ఎట్లా జరుగుతుంది? కేవలం పథకాలతో మన బతుకులు బాగుపడతాయా? కాదన్నా. దయచేసి మనకు నీళ్లు ఉండాలా, రోడ్లు ఉండాలా, ఉపాధి ఉండాలా, పరిశ్రమలు రావాలా,
మనం వ్యవసాయం చేసుకుంటే మనకు పనిముట్లు ఉండాలా, దాంట్లో సబ్సిడీ ఇవ్వాలా, అన్ని విధాలుగా మనకు ప్రభుత్వం ఆదుకోవాలా. ఈరోజు మీకు ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి పోతే ప్రభుత్వం ఇచ్చేది 30,000 రూపాయలు, హాస్పిటల్లో వచ్చేది 30,000 రూపాయలు. మీరేం చేస్తారు? అరే డబ్బు నీకుంటే అంటే వాడు ఏమైనా చేస్తాడేమో, మనకు ప్రాణం మీదకి వస్తుందేమో, కుట్లు షీం పడతాయేమో భయపడి వాడు అడిగినంత సమర్పించుకుంటున్నాం. ఎందుకు? అక్కడ సుమారు 12,000 కోట్ల రూపాయలు హాస్పిటల్కు బాకీ పడినారు. బాకీలు తీర్చకుంటే ఆరోగ్యశ్రీలో మనకు ఉచితంగా వైద్యం ఎవరు చేస్తారు? కాబట్టి ఇట్లా వైద్యంలో టొంగ. ఇంకా మన పిల్లలకు బడి గురించి చెప్పనక్కర్లా. సుమారు 25% బళ్ళు మూసేశారు. బళ్ళు మూసేస్తే ఎట్లండి? మన పిల్లలు ఎక్కడ చదువుకోవాలండి? మనమంతా చైతన్యకు నారాయణ స్కూల్లోకి పోయి సంవత్సరానికి లక్షలు కట్టి చదివించుకోవాలన్నా? అమ్మ ఒడిస్తున్నాం కదా, మీ బిల్డింగ్లకు రంగులు వేసినాం కదా, నాడు నేడు అంటున్నారు. ఏమయ్యా బిల్డింగ్లకు రంగు వేస్తే మన పిల్లలకు చదువులు వస్తాయా? ఎందుకు మీరు 25% స్కూల్స్ మూసివేసేశారు? ఇట్లా చదువు బాయా, ఆరోగ్యము కుంటుపడా. మనం పనులు చేసుకుంటామంటే అభివృద్ధి లేదు. కేవలం పథకాలతో మన జీవితం తెల్లారదన్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు మంచి సమయం వచ్చిందన్నా. మనం ఏదో పోయిన జన్మలో ఏదో పాపం చేసుకుంటున్నాము. ఈ 5 సంవత్సరాలు మనకు మొత్తం సమయం అంతా వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. కనీసం ఇప్పుడైనా మనం ఒక మంచి నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన బ్రతుకులు బాగుంటాయి, మన పిల్లలు బాగా సంతోషంగా బతుకుతారు. కాబట్టి మీరు దయచేసి ఈ 30 రోజులు కూడా రోజు కనీసం ఈ ఎలక్షన్ల గురించి ఒక 10 నిమిషాలు ఆలోచన చేయండి. ఆ 10 నిమిషాల్లో మీరు ఫోన్ తీసుకోండి, మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికి ఫోన్ చేసి, ఏమ్రా బాగుండావా, ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు కట్టేస్తావురా అని వివరంగా చెప్పండి. మనకు అభివృద్ధి కావాలా, మనకు ఉపాధి కావాలా, మనకు నీళ్లు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలరా ఆయన, లేకపోతే మనకు అంత అరాచకమే. ఎక్కడ పోతే ఎక్కడ దోపిడీలు, దొంగలు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు అంటే గుర్తొచ్చాడు. నేను ఎంపీగా కర్నూలులో కూర్చుంటే 5 సంవత్సరాల్లో 30 మంది కుటుంబాలు నా దగ్గరకు వచ్చినాయి. అన్నా నా బిడ్డను ఎత్తుకపోయినారన్నా, తొందరగా వెతికి పెట్టన్నా. నా దగ్గరకు వచ్చిందే కేవలం 30. ఇట్లాగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళ దగ్గర కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చింటాయి కదా, ఏమీ చేసుకోలేకపోయినాం. అంటే అరాచకం. మన పిల్లలకు భద్రత లేదు, మన స్త్రీలకు భద్రత లేదు, మన నోరెత్తితే కొడతారు. దయచేసి ఇవన్నీ కూడా అరాచకాలు ఆపాలంటే, మన బతుకులు మనం బతకాలంటే, మన కాళ్ళ మీద మనం బతకాలంటే మనకు తెలుగుదేశం రావాలని చెప్పి నేను నిర్ణయం చేసుకొని, నేను అక్కడ చేసిన తప్పును పక్కన పెట్టి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి క్షమాపణ కోరి చెప్తున్నా. అన్నా మీరు వైసీపీకి ఓటేయకండి, టీడీపీకి ఓటేయండి, సైకిల్ గుర్తు మీరు ఓటేయండి. నేను నా సొంతంగా ఒక డాక్టర్కి బతికే స్తోమత నాకుంది. నాకు తెలివితేటలు దేవుడు ఇచ్చినాడు, చదువుకున్నా. నేను రాజకీయంలో డబ్బులు సంపాదించేటోని కాదు, కానీ ఇక్కడ న్యాయం చెప్పాలని వచ్చాను. దయచేసి మీరు అర్థం చేసుకొని మన ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనేశ్వర రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. విద్యాధికుడు, మంచి చదువు చదువుకున్న బస్తిపాటి నాగరాజు గారిని 2 లక్షల మెజారిటీ మీరు గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఒక చివరి మాట, ఎంపీ గారు చాలా మంచివాడు, చదువుకున్నవాడు, పైసా కూడా పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఇప్పుడే అంతో ఇంతో ఖర్చు పెట్టి రాజకీయం చేస్తానని చెప్పి వచ్చారు. ఈయన మనం దీవించాలా? మరి ఈయనకు ప్రత్యర్థి కూడా ఆలోచన చేయాలా? ప్రత్యర్థి అంటే ఏంటి? అవతల ఉండే ఎంపీ అభ్యర్థి వైసీపీలో, ఆయనకు ఒక్క మాటలో చెప్తా, ఎక్కువ నిందించాను, నాకు ఒకప్పుడు స్నేహితుడే, ఇప్పుడు కూడా స్నేహితుడే. ఆ ప్రత్యర్థి గురించి, ఎంపీ అభ్యర్థి గురించి ఏం చెప్పాలంటే, పైన పటారం లోన లోటారం. పైన గట్టి మాట్లాడతాడు కానీ లోన ఏముండదు, అంత అవినీతి. 10 లక్షలు ఉండే ఆస్తి ఈరోజు 10 కోట్లు అయింది. యా నుంచి వచ్చా? నాకుండే 10 కోట్ల ఆస్తి ఈరోజు 2 కోట్లు అయింది, 8 కోట్లు పోగొట్టుకున్నా. కాబట్టి ఎవరు నీతిమంతులు, ఎవరు మన సమాజ శ్రేయస్సు కొరకు, ప్రజల కొరకు వచ్చిన ఆలోచన చేసి మన ఇద్దరు ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాల్సని చెప్పి మనవి చేసుకుంటూ మీకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రాధాయపడుతున్నా. ధన్యవాదాలు.